సమస్యల పరిష్కారానికి మరోసారి సమ్మెకు దిగారు ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవర్స్ కమ్ ఓనర్స్. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన బాట పట్టారు. ఓలా ఉబర్తో నష్టపోతామంటున్న డ్రైవర్స్ మినిమం ఛార్జ్ 250గా నిర్ణయించాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ మరోసారి సమ్మెకు దిగారు ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవర్స్. నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. గ్రేటర్ లో ఓలా ఉబర్ క్యాబ్స్ దాదాపు 1,00,000 వరకు ఉన్నాయి. వీటిలో 20,000 వరకు ఆన్ రోడ్ కి రాకపోయినప్పటికీ 80,000 క్యాబ్లు మాత్రం రోడ్లపై తిరుగుతున్నాయంటోంది తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్. ట్రిప్పులు, ఇన్సెంటివ్లు తగ్గించడంతో ఓలా ఉబర్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సమ్మెలోకి దిగామంటున్నారు. కొత్త క్యాబ్లకు అనుమతి ఇవ్వొద్దని, 15 నుంచి 18 కిలోమీటర్ల మధ్య ఫిక్స్డ్ రేట్లు పెట్టాలని, మినిమం రేట్ 250గా నిర్ణయించాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఓలా ఊబర్ పైన మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గతంలో వాళ్ళకి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. మా మెమోరీలో ఇచ్చినాం. కొత్త అటాచ్మెంట్స్ వెహికల్ ఆపాలి. బంగారం, స్థలాలు అమ్ముకుని కార్లను కొనుగోలు చేసి ఉబర్, ఓలాలో పెట్టామంటున్నారు డ్రైవర్స్. మొదట్లో ట్రిప్పులు, ఇన్సెంటివ్లతో ఊరించారని, ఇప్పుడు సొంత వాహనాలకే ట్రిప్పులు ఇస్తుండటంతో ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నామంటున్నారు. అప్పుల బాధతో క్యాబ్ డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. బేగంపేటకు చెందిన ప్రవీణ్ ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండయ్య అనే సోదరుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ సోదరుడికి న్యాయం అయ్యేంత వరకు ఈ స్ట్రైక్ ని ఆపము. గతంలో మేము ఏమేమైతే డిమాండ్స్ ఇచ్చామో ఆ డిమాండ్స్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ చేసి మా సమస్యల్ని, న్యాయమైన సమస్యలే, ఆ సమస్యల్ని గవర్నమెంట్ పరిష్కరించాలని కోరుతున్నా. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్తున్నారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నేతలు. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. పవర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు డిమాండ్కు తగ్గట్లుగా పవర్ సప్లై చేసేందుకు ప్రభుత్వం దగ్గరున్న వ్యూహం ఏంటి? గ్రేటర్పై ఫోకస్తో పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? ఈ ఏడాది పవర్ సప్లైపై ప్రభుత్వానికున్న అంచనాపై ఓ లుక్. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు ముదురుతుండటంతో విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది. గతంతో పోల్చితే ఇప్పుడు డిమాండ్ పీక్ స్టేజ్ కి చేరింది. గత వేసవిలో రోజుకు 8,500 మెగావాట్ల డిమాండ్ ఉన్న విద్యుత్ ఈ ఏడాది అప్పుడే 8,700 మెగావాట్లకు చేరింది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే నగరాలు, పట్టణాలు, గ్రామాలకు పవర్ కట్స్ లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువ. ప్రస్తుత డిమాండ్ బట్టి చూస్తే ఎండలు ముదిరే నాటికి 10,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,700 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. వేసవి అంచనాలకు ఇంకా 1,200 నుంచి 1,500 మెగావాట్ల లోటు కనిపిస్తోంది. దీన్ని భర్తీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 8,700 ఈ సంవత్సరం నుంచి 10,000 మెగావాట్లు కూడా వెళ్ళగలిగే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఆల్రెడీ మేము స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఈ ఇయర్ గత ఇయర్ కంటే ఒక 1,500 మెగావాట్లు గ్రిడ్ కెపాసిటీని యాడ్ చేయడం జరిగింది. 2,000 మెగావాట్లు సోలార్ పవరే కావచ్చు, సింగరేణిలో ఉన్న 2 థర్మల్ యూనిట్లు 1,200 మెగావాట్లు కావచ్చు. ఆ గ్రిడ్కి రావడం వల్ల ఈ పవర్ ప్రాబ్లం అనేది రాకుండా చేయగలిగినాం. దీనికి తోడు షార్ట్ టర్మ్ పవర్ కింద ఒక 500 మెగావాట్లకి ఆల్రెడీ టెండర్లు పిలవాలని గౌరవ సీఎండీ గారు ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. వేసవిలో హైదరాబాద్ లో రోజుకు 2,500 నుంచి 3,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. గతేడాది సిటీలో 2,500 మెగావాట్ల డిమాండ్ ఉంది. ఈ ఏడాది డొమెస్టిక్ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు అన్ని కలిపి 3,500 నుంచి 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం 2,500 మెగావాట్ల వరకు గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ లో మేము సప్లై చేయడం జరిగింది. కానీ ఈసారి మేము దాన్ని 4,000 మెగావాట్స్ వరకు కూడా వెళ్ళవచ్చు అని ఊహిస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ అనేది పెరగడంతో పాటు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రోత్ రేటు 15% డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక కొత్త ఎస్టాబ్లిష్మెంట్సే కావచ్చు, బీపీఎల్ ఫ్యామిలీస్ కూడా ఏసీలు వాడే స్థితికి కూడా రావచ్చు. ఈ వాడకం అనేది డిమాండ్కి తగ్గట్టుగా పెరుగుతుంది కాబట్టి ఆ డిమాండ్ గ్రోత్ వ్యత్యాసం అనేది 4,000 మెగావాట్లకు రావచ్చు అనేది మేము ఊహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతిసారి వ్యవసాయానికి 2,500 నుంచి 3,000 వరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి భారీ వర్షాలు కురిశాయి. మిషన్ కాకతీయతో చెరువుల్లోకి నీళ్లు చేరాయి. యాసంగి పంటలు ఎక్కువగా సాగయ్యాయి. దీంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 4,500 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్లుగా పవర్ సప్లై చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రికల్చర్ వినియోగం ఎక్కువ రావటం వల్ల 600 మెగావాట్లు ఈ సంవత్సరం ఆల్రెడీ పెరగడం జరిగింది. దానికి తోడు ఉష్ణోగ్రతలో మార్పులు,
ఈరోజు టెంపరేచర్ చూస్తే 33 డిగ్రీలు ఉంది. అదే గత సంవత్సరం 28, 27 మాత్రమే ఉంది. అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా విద్యుత్ వినియోగం అనేది పెరగడం జరిగింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పవర్ కట్స్ లేకుండా చూస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఖర్చుకు వెనకాడకుండా ప్రజావసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ని అందుబాటులోకి తెస్తామని భరోసా ఇస్తోంది.